కేంద్ర ప్రభుత్వం అన్ని పంటలకు C2+50% ఫార్ములా ప్రాతిపదికన మద్దతు ధరల గ్యారంటీకి చట్టం చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ తాండ్ర ప్రకాశ్ రావు, ఆంధ్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెలమల రమణ, పోలాకి ప్రసాద్ రావు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయాలని, సమగ్ర పంటల బీమా అమలు చేయాలని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల గుప్పిట్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన డిజిటల్ అగ్రి మిషన్, నేషనల్ ఫ్రేమ్ వర్క్ ఆన్ అగ్రికల్చర్ మార్కెట్స్, సహకార రంగాలను నిర్వీర్యం చేసే బహుళ సహకార వ్యవస్థ అమలును రైతులంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో రైతుల వద్దనున్న ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వంశధార, బహుదా నదుల అనుసంధానం చేసి ఇచ్చాపురం వరకు సాగునీరు అందించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని అన్నారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం, నారాయణపురం కుడికాలువని ఆధునీకరించి చివర భూములకు సాగునీరు అందించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.